నమస్తే. మనము 'త్రిపుర రహస్యం' అనేటువంటి పుస్తకాన్ని మాట్లాడుకుంటున్నాము. ఇది సుభేదనుడు అనేటువంటి మహానుభావుడు రాశాడు. ఆయన ఎవరు సుభేదనుడు మన నారద మహర్షికి బోధిస్తూ చెప్తూ రాస్తున్నటువంటి పుస్తకం. ఇందులో ఆయన కొన్ని పాత్రలను సృష్టించాడు. ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి తన శిష్యుడైనటువంటి పరశురాముడికి బోధిస్తే, పరశురాముడు సుభేదనుడికి బోధిస్తే, సుభేదనుడు మన నారద మహామునికి బోధించినట్టుగా ఉన్నాయి. దాంట్లో ఏంటి మనకి ఇంకా తేలికగా అర్థం అవ్వడం కోసం కొన్ని పాత్రలు కూడా సృష్టించడం అయింది. ముఖ్యంగా ఈ పుస్తకంలో ఫస్ట్ భగవతత్వం యొక్క మహత్తు చెప్పటం జరిగింది. త్రిపుర అంటే అమ్మవారి యొక్క శక్తి యొక్క మహత్యం చెప్పాడు. రెండోది జ్ఞానం, అసలు భగవతత్వం అంటే ఏంటి, తర్వాత జగత్ అంటే ఏంటి, జీవుడు అంటే ఎవరు అని జ్ఞానం గురించి చెప్పడం జరిగింది. మూడోది వచ్చి చర్య, దానికి మనం ఎలా చేయాలని చెప్పడం జరిగింది. కాకపోతే ఈ పుస్తకంలో ఇప్పుడు మనం చదువుతున్నటువంటి త్రిపుర రహస్యంలో ఎక్కువ ఫోకస్ పెట్టిందంతా జ్ఞానం గురించే చెప్పడం జరిగింది. ఈ జ్ఞానానికి సంబంధించింది భగవతత్వం సత్యం ఏంటో గ్రహించాలి అంటే ఇక్కడ వీళ్ళు ఫోకస్ పెట్టింది విచారణ అనే దాని మీద. అప్పుడు తప్ప ఏది సత్యం అని మన బుద్ధిని అప్లై చేసి మన మనసుతోటి విషయాన్ని అర్థం చేసుకుంటే తప్ప మనం ఏమి అర్థం చేసుకోలేము అన్నట్టు చెప్పడం జరిగింది. మరి అర్థం చేసుకోవాలంటే దానికి మనం ప్రిపేర్డ్ కావాలంటాడు. భగవద్గీతలో కూడా చెప్పిందంటే ప్రిపరేషను. మనం ఇప్పటివరకు శరీరమే సత్యం అనుకుంటున్నాము. శరీరం సత్యం కాదు అంటే ఉన్నది శరీరం ద్వారా పనులు జరగాల్సిందే. శరీరం ఎందువల్ల ఉన్నది, లోపల ఉన్నటువంటి ఒక ప్రాణశక్తి వల్ల, ఒక మనస్సు, ఒక జ్ఞానశక్తి వల్ల ఉన్నది. జ్ఞానశక్తి ప్రాణశక్తి కనుక వదిలేస్తే శరీరం పడిపోతుంది. ప్రాణశక్తికి ఉన్నటువంటి శక్తి ఎందుకు తగ్గిపోతుంది, మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, సంకల్పం అవన్నీ కూడా సత్యం దృష్ట్యా కాకుండా భౌతిక దృష్ట్యానే మనం మనసు పెడుతూ ఉండడం వల్ల జరుగుతుంది అంటాడు. అందువల్ల చెప్పాడు, నువ్వు విచారణ చేయాలంటే నీవు వల్ల కాదు కాబట్టి ఒక సత్సంగం సెలెక్ట్ చేసుకొని అప్పుడు నువ్వు దాని గురించి కనుక విచారణ చేస్తే నీకు విషయం అర్థమవుతుంది అని చెప్పాడు. ఈ పుస్తకంలో సృష్టించిన పాత్రలు ఎవరు, 1 నుంచి 10 వరకు ఎట్లా కనుక్కోవాలి అని హేమచూడు హేమలేఖ ద్వారా చెప్పడం జరిగింది. హేమచూడు అనేటువంటి వాడు ఒక రాజు, మామూలు భౌతికంగా రాజ్యము, తర్వాత సుఖము, సంతోషము, ఆస్తులు, యుద్ధాలు అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. హేమలేఖ అనేటువంటి ఒక ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమె జ్ఞాని. ఆవిడ చెప్తుంది అన్నీ నీ మనసులోనే ఉన్నాయి నాదా, మనసును దాటేమీ లేదు అని చెప్పినప్పుడు దానికి ఆమె చెప్పిన ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెనక్కి వెళ్ళి వినుకోవచ్చు. ఉంటుంది, నీ మనసు వల్లే అంతా ఉంటుంది. నీ మనసులో కనుక కోరికలు, ఘర్షణలు తగ్గిందంటే విషయానికి వస్తామని చెబుతూ అప్పుడు అడుగుతాడు, మరి ఎలా రావాలి, నాకు భగవతత్వాన్ని నువ్వు చూపించగలవంటే ఇది ఎవరు చూపించేది కాదు. ఎందుకంటే నామరూపాలు లేనిది, నువ్వే గ్రహించుకోవాలి. నువ్వు మాత్రం ఎప్పుడు గ్రహించుకోగలుగుతావు, నువ్వు నేను భగవతత్వం చైతన్యం అంతా ఒకటే. మనకు ఒక బుద్ధి ఉంది, ఆ బుద్ధి ఏమో అజ్ఞానంతో ఉంది. ఎప్పుడైతే మన బుద్ధి అజ్ఞానంతో ఉందో సంకల్ప వికల్పాలన్నీ పెట్టుకొని చంచలంగా ఉండి ఆ కోరికలు ఈ కోరికలని ఆశతోటి మనం చాలా మన శక్తిని తగ్గించేసుకున్నాము. ఈ శక్తిని తగ్గించుకునే క్రమంలో మన దగ్గర ప్రాణం ఉంది. ఆ పురం అంటే ఈ శరీరం ఆ శరీరం అని తిరుక్కుంటూ చివరికి ఇదంతా సత్యం కాదు, విషయం ఏదో గ్రహించాలనేటువంటి వివేకం, వైరాగ్యం బుద్ధికి వచ్చినప్పుడు అప్పుడు మంచిగా ఒక గురువును పట్టుకొని సత్యం గ్రహించి సత్యంతో ఉండడం జరుగుతుంది. సత్యం అంటే ఏమీ లేదు, సర్వత్రా వ్యాపించినటువంటి ఒక జ్ఞానము, చైతన్యము. అది సర్వత్రా ఉన్నది, నీతో ఉన్నది, నాతో ఉన్నది, అంతా ఉన్నది. నువ్వు విచారణ చేసుకొని నువ్వు ఒక మంచి ప్లేస్లో కూర్చొని నువ్వు ప్రయత్నం చేసుకుంటూ గ్రహించాలన్నప్పుడు ఆయనకు చేయడం మొదలు పెడతాడు. పెట్టిన తర్వాత మనకు భౌతికంగా సంబంధించిన విషయాల మీద శ్రద్ధ తగ్గిన తర్వాత నేను సమాధి స్థితిలో చాలా వండర్ఫుల్గా ఉన్నాను, నేను ఈ స్థితి వదలను అంటాడు. అప్పుడు ఆమె ఏం చెప్తుంది, ఈ సమాధి స్థితి అనేది శాశ్వతంగా ఉండదు. నువ్వు 10,000 సంవత్సరాలున్నా, 20,000 సంవత్సరాలున్నా మళ్ళీ నువ్వు శరీరంలోకి రావాల్సి వస్తుంది. అప్పుడు కళ్ళు మూసుకుంటేనే నువ్వు సుఖము, శాంతి అనుకుంటున్నదంతా భ్రమ. కళ్ళు తెరిచిన తర్వాత కూడా ఉన్నదంతా ఒకటే సత్వం అని కనుక నువ్వు చూడగలిగితే, ఏ పని చేస్తున్నా ఆ తత్వం ద్వారా జరగగలిగితే ఇబ్బంది ఏముండదన్న తర్వాత ఆయన సత్యాన్ని గ్రహించి చాలా వేల సంవత్సరాలు పరిపాలించి ముక్తుడయ్యాడు. ముక్తుడయ్యాడు అంటే అర్థం, సుఖం. ముక్తి అంటే ఎటువంటి ఆలోచన లేకుండా ఉండడం ముక్తి. దుఃఖం లేకుండా ఉండడం అంటే మనకి లిబరేషన్. ఇదంతా తాత్కాలికం, భౌతికకు సంబంధించింది అనేటువంటి విషయాన్ని గ్రహించడం. మనకు దుఃఖం అంతా అంతే కదా, నా శరీరం, నా ఇంద్రియాలు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి కోరికలు, నాకు ఇష్టాలు అయిష్టాలు, ఆ తర్వాత వస్తువులు, మనుషులు, ఇదే కదా. నువ్వు ఎంత మనం జాగ్రత్తగా ఉండాలని చూసినా ఎక్కడొక్కడ మన మనసుకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం వస్తూ ఉంటుంది. ఎందుకు, దానికి కారణం ఏం చెప్తున్నాడు, ఎవరి మనసులో ఏముందో వాళ్ళు అది బయటే చూస్తారు పాపం, అదే మాట్లాడతారు. అందుకని ఆధ్యాత్మిక సాధనలో మొట్టమొదటి మెట్టేంటి, చెవులు వినకుండా ఉండలేవు.
తర్వాత కళ్ళు చూడకుండా ఉండలేవు, స్పర్శ లేకుండా ఉండలేవు, కాకపోతే మాట్లాడకుండా ఉండగలిగేటువంటి శక్తిని నువ్వు అలవాటు చేసుకొని ప్రతిదీ చూడడం అంటే ఏంటి, దృక్కు దృశ్య వివేకంలో మొట్టమొదటి వ్యవహారం ఏంటి, దృక్ అంటే జ్ఞానం సర్వత్రా వ్యాపించినది, దృశ్యం అంటే భౌతికంగా కనపడుతున్న విషయాలు అన్నీ సర్వత్రా వ్యక్తమైందంటే ఆ దృక్కులో నుంచే వచ్చింది. అంటే మన జ్ఞానం ద్వారానే మన కంటికి కనపడుతున్నవన్నీ వస్తున్నాయి. అందువల్ల ఏమీ మాట్లాడకుండా చూడడం అంటే ఏంటి, దృశ్యాన్ని చూడడం దృక్కుతోటి. ఎట్లా చూస్తావు, ఫస్ట్ ఏంటి, విజన్ ఉంటుంది అంటే ఒక దృష్టి ఉంది అంటే ఆ విజనే దృక్ అనుకుందాం కాసేపు. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఆ విజన్ అన్నీ సరిగా చూడలేవు. అప్పుడు ఏం చేస్తుంది, మనసు ద్వారా చూడటం మొదలు పెడుతుంది. అప్పుడేంటి, మనసు వచ్చి దృక్ అవుతుంది, చూసే వస్తువు వచ్చి దృశ్యం అవుతుంది. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత మనసుకు కూడా గ్రహించే శక్తి పోతుంది. అప్పుడు బుద్ధి వస్తుంది, బుద్ధి ఏమవుతుంది, బుద్ధి దృక్ అవుతుంది, మనసు వచ్చి దృశ్యం అవుతుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత బుద్ధికి కూడా వివేక వైరాగ్యాలు తగ్గాయనుకోండి, అప్పుడు ఉండేది చైతన్యం అంటే జ్ఞాన స్థితికి వస్తుంది. అప్పుడేంటి, జ్ఞానం అంటే ఏంటి, ఆ జ్ఞాన స్థితి అనేది ఎప్పటికీ మారదు. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి, మన శరీరం, మన కోరికలు, ఈ ప్రపంచం క్షణం మారుతున్నది. మనం చూసే దృష్టి మారుతున్నది, మనం చూసే కోరికలు మారుతున్నాయి, మనం అవగాహన చేసుకునేటువంటి పరిస్థితులు మారుతున్నాయి. ఇవన్నీ మారకుండా ఉన్నటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం నుంచే సర్వత్రా వచ్చింది. కాకపోతే ఆ జ్ఞానం ఏంటి, సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానం అంటే ఏంటి, అది సర్వస్వతంత్రమైన జ్ఞానం, స్వచ్ఛమైన జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానంలో వచ్చినటువంటి ఫార్మల్ ఆలోచన కూడా ఇలా సృష్టిలాగా మన కంటికంతా కనపడుతుంది. మన దగ్గర కూడా ఉన్నది అదే జ్ఞానం. కాకపోతే మనకి కోరికలు అవి ఉన్నాయి కాబట్టి, మన జ్ఞానానికి అంత స్వచ్ఛత లేదు కాబట్టి, మనకున్న మనసులో ఆలోచనలు, వ్యవహారాలు మనకు వరకు మనకే తెలుసు తప్ప పక్క వాళ్ళకి అవి అర్థమయ్యి ఇది సత్యం అనేటువంటి గ్రహించే విషయంలో లేదు అన్నట్టు చెప్పటం జరిగింది. ఇక్కడ అల్టిమేట్ ఏంటి, సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని చెప్పటం జరిగింది. కాకపోతే ఇక్కడ కొంచెము చాలా అంటే తర్వాత అద్దం గురించి చెప్పాడు అనుకున్నాం కదా, అద్దం లాంటి స్వచ్ఛంగా ఉన్నటువంటి జ్ఞానంలో ఒక బింబం వెళ్ళి ప్రతిబింబం కనపడుతుంది. ఆ ప్రతిబింబం వల్ల అద్దానికి ఏమీ నష్టం లేదు, కొంతసేపు ఉంటుంది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రతిబింబంలో మంటలు వచ్చాయి, నీళ్లు వచ్చాయి, అదేమన్నా అద్దానికి టచ్ అవుతాయా, ఏం కావు. అంటే ఏంటి, ఆ సర్వసంకల్పమైనటువంటి సృష్టిలో వ్యక్తమైనటువంటి ఆ జ్ఞానానికి మనకి భౌతికంగా జరుగుతున్న వాటితోటి ఏమీ కూడా ఇబ్బంది లేదు అంటాడు. తర్వాత అద్దం ఎంత ప్యూరిటీ ఉంటే అంత అద్దం క్లియర్గా వచ్చేస్తుంది అంటాడు. అంటే అల్టిమేట్ ఏంటి అంటే భగవతత్వం ఒక చైతన్యం తప్ప ఇంకొకటి ఏమీ లేదన్నాడు. ఆ చైతన్యానికి ఉన్న పేర్లు ఏంటి, జ్ఞానం అన్నాడు, చితి అన్నాడు. అందుకే మన వాళ్ళు చూడు, ఏదైనా చనిపోయిన తర్వాత చితి అంటించండి అంటాడు. చితి అంటించడం అంటే ఏంటి, ఈ శరీరానికి సంబంధించినటువంటి చైతన్యం లేదు, జీవ చైతన్యం ఇక లేదు, ఉన్నదంతా చితి అంటే ఏంటి, ఇంకా తీసేసిన శరీరం ఉందంటే చితి అనేటువంటి జ్ఞానం వెళ్ళిపోయింది. కాబట్టి ఇంక శరీరంతో పని లేదు కాబట్టి కంప్లీట్గా దాన్ని స్మాష్ చేస్తారనమాట వెలిగించి. ఒక్కసారి ఇది మళ్ళీ ఇంకొకసారి ఈ చాప్టర్ని చదువుదాం, అంటే కొంచెం కంఫర్టబుల్గా అర్థమవుతుంది నాకు కూడా. ఏంటి ఇక్కడ తర్వాత చాలా పదాలు వాడుతూ ఉంటారు. అస్తిత్వం అంటారు, ప్రకాశం అంటారు. అస్తిత్వం అంటే ఏంటి, భగవతత్వం అనేది ఉండడం. ప్రకాశం అంటే ఏంటి, ఆ ఉన్నది తెలియడం. ప్రకాశం అంటే వెలుగు అంటారు, జ్యోతి అంటారు, జ్ఞానం అంటారు, తెలియడం అంటారు, ఇవన్నీ వస్తారు. అస్తిత్వం అంటే ఆ పరమాత్మతత్వం ఉండడం అనేటువంటి ఒక స్థితి అంటారు. ఈ ఉండడం తెలియడం మళ్ళీ రెండు ఒకటే. అక్కడ ఉంటేనే కదా తెలిసేది. ఇక్కడ తెలిసి అంటే ఏంటి అర్థం, అక్కడ ఉండేది కనుక లేకపోతే ఇక్కడ తెలుసుకునేదానికి వ్యవహారమే లేదు. కాకపోతే తెలుసుకునేది లేకపోతే ఉన్నది అనేటువంటి విషయం తెలియదు. కాకపోతే 100% ఏంటి, ఉండడం అనేది ముఖ్యం అనేటువంటి విషయం చెప్తాడు. ఇది ఒక్కసారి చదువుదాం. ఈ వర్డింగ్ అది కూడా చెప్పిన దానికంటే ఒకసారి చదివి అర్థం చేసుకుంటే బాగుంటుంది. కొంచెం నిదానంగానే చదువుతాను, చూద్దాం. కాకపోతే రేపు కంటిన్యూ చేసుకోవచ్చు. అస్తిత్వానికి ప్రకాశానికి సంబంధం ఏమున్నది అంటే ఏంటి, ఇప్పుడు అసలు అస్తిత్వం అంటే ఏంటి, ప్రకాశం అంటే ఏంటి, ఈ రెండిటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి. ఒక వస్తువు ఉండవచ్చును, అది మనకు కనిపించకపోవచ్చును అని నీవు అడగవచ్చును, అంతే కదా. ఒక వస్తువు ఉంది, మనకి ఉండొచ్చు, కాకపోతే అది కనపడకపోవచ్చు. ఎందుకు, నిన్న మా ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, శంకరాచార్య గారికి మళ్ళీ శరీరం దొరకలేదుట, అందుకే ఆయన ఉన్నాడట అన్నారు. అంటే ఇది ఎవరు చూశారు, నేను చూడలేదు, నాకు తెలియదు కదా. అంటే నిజంగా శంకరాచార్య గారి శరీరం ఉందా, లేకపోతే వ్యాసుడి శరీరం ఉందా, ఇవన్నీ ఏంటి, మనకు అల్టిమేట్ ఏంటి, వేదం ప్రమాణమే అని చెప్తున్నాడు, వేదాలే ప్రమాణం అంటున్నాడు. వేదాల్లో ఏంటి, చేసిన కర్మ దానివల్ల వస్తుంది పోతుంది, మళ్ళీ పోతా ఉంటున్నారు.
ఎవరికని చెప్పాడు? జీవత్వానికి అనేటువంటి భావం ఉన్న వాళ్ళకి అన్నాడు. భగవద్గీతలో ఏమన్నాడు? నువ్వు జీవత్వం కాదు అర్జున, నువ్వు భగవతత్వమే అనేటువంటి స్థితిలో వస్తే నీకు నాకు తేడా లేదు. కాకపోతే బోలెడు జన్మలు గడిచిపోయినాయి. ఎవరికి గడిచిపోయినాయి? శరీరానికి గడిచిపోయినాయి. కానీ జ్ఞానానికి గడవలేదు కదా. జ్ఞానం అనేది చావదు, పుట్టదు, పెరగదు, ఉండదు. దానికి శీతోష్ణ స్థితులు కానీ సుఖ దుఃఖాలు కానీ అంటవు అన్నాడు. జ్ఞానం అంటే ఏంటి? ఆత్మ అని ఆయన ఉద్దేశం. ఆత్మ అంటే ఏంటి? నేను అనేటువంటి జ్ఞానం. ఇప్పుడు ఇక్కడ ఏంది? సపోజ్ నాకు తెలియంది నేను ఎలా నమ్ముతాను? నాకు తెలుసు, నేను నమ్ముతాను. ఇప్పుడు ఆ జన్మలు ఉన్నాయా, పునర్జన్మలు ఉన్నాయా అని నేను పోయి చూస్తే తప్ప నాకు మళ్ళీ నేను వస్తానా పోయినానా అనేటువంటి విషయం నాకేమీ తెలియదు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఒక వస్తువు ఉండవచ్చును, అది మనకి కనిపించకపోవచ్చును అని నీవు అడగవచ్చును. అది ఉండిందేమో కదా, మనకి తెలియకపోవచ్చేమో కదా. ఒకవేళ శంకరాచార్య గారు మళ్ళీ రావాలో ఉండాలో అనేటువంటి విషయం ఉన్నదేమో, కొంతమంది కనిపెట్టారేమో యోగులు, నాకు తెలియకపోవచ్చు. దానికి సమాధానం వినుము. మనకు ప్రకాశించిన పదార్థం అనగా మనకు తెలియని పదార్థం కూడా ఉండునని ఒప్పుకుంటే మనకు కనిపిస్తూ ఉన్న వస్తువుకు లేని వస్తువుకు భేదం ఎలా చెప్పగలవు? సపోజ్ ఇప్పుడు నాకు ఒకటి కనిపిస్తున్నది, అది నాకు తెలుసు. ఇప్పుడు నాకు తెలియని విషయం కూడా ఒకటి నాకు ఎవరో చెప్పారని నేను విన్నాను. దాన్ని నేను ఎలా పోలుస్తాను? ఇప్పుడు భగవతత్వం అనేది నిరాకారం నిశ్చలం అన్నాము. ఆ నిరాకారం నిశ్చలానికి మనకు ఉదాహరణగా మనం ఏం తీసుకుంటాము? ఆకాశం ఉంది, ఖాళీగా ఉంది. అంటే ఏంటి? నేను భగవతత్వం అనేది ఆకాశం ఖాళీగా ఉందని నేను పోల్చుకోవచ్చు. కానీ నాకు అసలు ఆకాశం తెలియదు అనుకోండి, నేను ఎలా పోల్చుకోగలుగుతాను? అంటే నాకు తెలిసిన విషయం మాత్రమే నేను పోలిక పెట్టగలుగుతా. తెలియని విషయం నేను పెట్టలేను కదా. ఇప్పుడు అదే చెప్తున్నాడు. అంటే తెలియని పదార్థంగా ఉండునని ఒప్పుకుంటే మనకు కనిపిస్తూ ఉన్న వస్తువుకు లేని వస్తువుకు నువ్వు ఎలా భేదం చెప్తావు? నువ్వు ఒకటి చూస్తున్నావు, నీకు అది తెలుసు. దీనిలాగానే ఇంకోటి ఉందని కనుక ఉంటే నువ్వు పోలిక పెట్టి చెప్తావు. భగవతత్వం అనేది నిరాకారం నిర్వికల్పం గుట్టి జ్ఞానమే అన్నప్పుడు ఆ జ్ఞానాన్ని మనం దేనితో పోల్చగలుగుతాము? నాకు తెలిసింది ఏంటి? నాకు భౌతికంగా నాకు అందరి శరీరాలు తెలుస్తున్నాయి, ప్రపంచం తెలుస్తున్నాయి, కోరికలు తెలుస్తున్నాయి, ఆ తర్వాత కొంచెం సుఖం ఉంది, కొంచెం దుఃఖం ఉంది. ఇవన్నీ మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అలా కాకుండా నిరాకారమైనటువంటి జ్ఞానంతో మనం లింక్ అయితే తప్ప మనకు ఎలా తెలుస్తుంది? అంటే అంత అనుభవం ఉంటే తప్ప. అంటే అనుభవం అంటే ఇంకా నేను అనేది లేదు, ఉన్నదంతా జ్ఞానమేను. మనం లోపల బయట అంతా జ్ఞానం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటి? ఒక పదార్థం మనకు కనిపిస్తున్నప్పుడు అది ఉంది అంటున్నాము, వేరొకటి మనకి కనిపించినప్పుడు దానిని లేదు అంటున్నాము. నీవు చెప్పినట్లుగా కనిపించిన దానిని కూడా ఉందని చెప్పాలంటే ఇది ఉంది అది లేదు అనేటువంటి వ్యవహారం ఎట్లా జరుగుతుంది? అబ్బో వీళ్ళ మేధాశక్తి, వీళ్ళ ఆలోచనలు ఇప్పటికి మనం గింజుకున్నా అర్థమయ్యేటువంటి సిచ్యుయేషన్ కాదు. ఇప్పుడు ఒకటి ఉందంటే ఉందని చెప్తాము, లేనిది ఉన్నది అని మనం ఎలా చెప్పగలుగుతాము అని అంటాడు. అప్పుడు ఎట్లా వ్యవహారం జరుగుతుంది? అంటే ఇప్పుడు ఒక పని జరగాలంటే లేని దాని గురించి కూడా మనం చెప్పగలగాలి కదా. నాయన మంచితనం అనేది ఉంది, మన కంటికి కనపడదు, అంతే కదా. బాధ ఉన్నది, మన కంటికి కనపడదు. మనం ఏం చెప్తాము? నాయన నువ్వు మంచి పనులు చేసామంటే నువ్వు సంతోషంగా బాధ లేకుండా సుఖంగా మంచిగా ఉంటావు, పిచ్చి పనులు చేసామంటే బాధపడతా ఉంటావు. ఈ రెండు విషయాలు కంటికి ఏం కనపడవు. కానీ మనం ఏం చెప్తాము? ఇదిగో ఈ పనులు చేసిన వాళ్ళు ఎలా ఇబ్బంది పడతారు అని ఆ విషయాలని ఒక పోలిక పెట్టి చెప్తాము, అంతే కదా. ఆ విషయం మనకు తెలుసు కాబట్టి. అలాగే తెలియని దాని గురించి మనం ఎలా పోలిక పెడతాము? పెట్టలేమంటాడు. దీనికి ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాడు, మాట్లాడుకుందాం. ఒక చోట ఒక కమలాపండు ఉంది సపోజ్, అంతే కదా. కమలాపండు అని ఆరెంజ్ తెలుసు కదా, కమలాపండు ఉంది. అది కనిపించినప్పుడు ఇదిగో కమలాపండు ఉంది అంటున్నాం, అంతే కదా. ఏ మాల్కో పోయినప్పుడు ఇదిగోనండి ఆరెంజెస్ కావాలండి అంటాము, చూస్తాము, కమలాపండ్లు చూసుకొని కొనుక్కొచ్చుకుంటాం, అది కమలాపండు అని మనకు తెలుసు. అలాగే ఇంకొక పండు ఉంది, సపోటా పండు ఉందన్నాము. సపోటా పండు అక్కడ లేదు, మనం చూడలేదు, మనకు తెలియదు. అప్పుడు ఏమంటాం మనం? అక్కడ సపోటా పండు లేదండి అంటాం, అంతే కదా. సపోటా పండు ఉంటే ఉందంటాం, లేదా అసలు సపోటా పండు అనేటువంటి విషయమే మనకు తెలియదు, ఆ విషయాన్ని మనం పట్టించుకోము. ఇప్పుడు మనకి సపోజ్ మనకి ఇప్పుడు సపోటా పండు కనపడలేదు, కనిపించకపోయి ఇంకొక చోట ఉండదా అంటే ఆ మాట నిలవదు. అంటే మనం చూడలేదు కదా. సపోటా పండును మనం చూస్తేనే ఉందంటాము. సపోజ్ చూడకపోతే అంటాము ఇంకో షాపులో ఉందేమో అని ఎలా అంటాము? అంటే ఉందేమో ఎలా అంటాము అంటే ఏంటి? దాన్ని మనం ఇఫ్ పట్టే కదా, ఉందో లేదో మనకి తెలియదు. కానీ ఇప్పుడు నారింజ కమలా పండు అయితే మనకు 100% మన కంటికి కనపడుతోంది, అది మనకి తెలుసు. సపోటా పండు గురించి మనకు తెలియదు, ఎక్కడో ఉంటే ఉండొచ్చేమో మనకి తెలియదు. తర్వాత ఇంకోటి అంటే ఆ మాటకి వాల్యూ లేదు అంటాడు. అంటే ఇక్కడ చెప్పింది ఏంటి? మనం కంటితో చూసి మనం అనుభవంలోకి తెచ్చుకున్న విషయానికి మాత్రమే విలువ ఉంటుంది, లేని దానికి ఉండదు అని. ఇప్పుడు ఇప్పుడు ఈ కమలా పండుకు ఉన్నటువంటి అస్తిత్వం ఇక్కడ సపోటా పండుకు లేదు. అంటే ఏంటి? ఇప్పుడు ఈ కమలా పండు మనం కొనుక్కున్నాం కదా, అస్తిత్వం అంటే ఏంటి? ఉండడం అనేది ఉన్నది.
ఏమున్నది ఇప్పుడు మనకి కమలాపండు ఉంది, ఉండడం ఉంది అనే దానికంటే ఉండడం మనకి తెలుస్తోంది. కానీ దాన్ని ఏమంటాడు, అస్తిత్వం అంటే ఉండడం అనేది ఉన్నది అని అంటాము. ఇప్పుడు సపోటా పండు ఉంటే ఎక్కడన్నా ఉందేమో, కానీ దానికి ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ మనకు తెలియడంలా, అంతే కదా. ఆ పండుగ లేదు అంటే దానికి ఎగ్జిస్టెన్స్ లేదు. ఈ పండు ఈ కమలా పండు ఉండి మనకు కనిపించి మన చేత అనుభవించబడుతున్నది. ఈ కమలా పండు ఉన్నది, అది మనం అనుభవిస్తూ హాయిగా ఓల్చుకుంటాము, తింటాము, కాస్త తీయగా పుల్లగా ఉంటుంది, వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. అట్లాగే ఈ సపోటా మన చేత అనుభవించబడటం లేదు, ఎక్కడో ఉందేమో కానీ మనం చూడలేదు, మనం దాన్ని తినడం లేదు, మనం దాన్ని ఎంజాయ్ చేయడం లేదు, మనకి కనిపించడం కూడా లేదు. అంటే మనం అక్కడ షాప్లో లేదుగా, సపోటా లేదుగా, ఎక్కడో ఉందేమో మనకు తెలియదు. కావున కమలా పండు ఉంది, తర్వాత సపోటా కూడా ఉంది అని ఎలా చెప్పగలవు? కమలా ఉందండి, సపోటా ఉందని మనం చెప్పలేం. ఎందుకు? కమలా పండు మాత్రమే ఇక్కడుంది, దాన్ని హ్యాపీగా తింటున్నాం, అది మన కంటికి కనపడుతున్నది. కానీ సపోటా పండు ఈ షాపులో లేదు, ఎక్కడుందో తెలియదు, దాన్ని మనం తెచ్చుకోలేదు, మనం తింటలేదు. కానీ సపోటా పండు ఉన్నది ఏంటి అని ఎలా చెప్తావు? అది నీ దగ్గర ఉండి నువ్వు తింటున్నప్పుడే చెప్పగలుగుతావు, లేదా చెప్పలేవు కదా. అది చెప్పమంటే ఎవరైనా చెప్పగలరా? అదీగాక నీకు ప్రకాశించినది అనగా నీకు తెలియనిది చెప్పమంటే ఎవరైనా చెప్పగలరా అంటే మనకి తెలిస్తేనే ఏ విషయమైనా చెప్తాం, తెలియని విషయం మనం చెప్పలేమంతే కదా. శంకరాచార్య గారికి మళ్ళీ జన్మ దొరికిందో లేదు అనేటువంటి విషయం నాకెలా తెలుస్తుంది? నేను చూడలే. పోనీ వేదాల్లో కరెక్ట్గా శంకరాచార్య గారి విషయం ఏమైనా వేదాల్లో రాయడం జరిగిందా? ఎందుకంటే వేదాల టైంకి శంకరాచార్య గారు లేరు కదా, సబ్సిక్వెంట్గా వచ్చిన వాడే కదా శంకరాచార్య గారు. అందుకని ఆ విషయాలు నాకు తెలియదు, వేదాల్లో ఆ విషయం కూడా చెప్పలేదు. ఈ జన్మ వచ్చింది, ఈ జన్మ రాలేదు, వ్యాసుడు ఇలా పుట్టాడు, వ్యాసుడు ఇలా పోతాడనేటువంటి విషయాలు కూడా పుట్టుక వాడికి సంబంధించి చెప్పలే. ఎందుకు చెప్పలేదు? సర్వత్రా వ్యాపించింది జ్ఞానమేను, అంతా జ్ఞానంలో నుంచే వచ్చింది ఉంటుంది, వెళ్ళిపోతుంది. ప్రకృతి మారుతూ వెళ్ళిపోయేదంతా ప్రకృతి. అంటే నువ్వు సృష్టిలో పట్టేటువంటి ప్రతి మనిషి ప్రకృతి కిందకే వస్తాడు. కాకపోతే వాళ్ళు జ్ఞానస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం అవతారాలు అనుకోవచ్చు, అంతే కదా. శ్రీరామచంద్రుడు, కృష్ణ భగవాన్లు వాళ్ళంతా అవతారాలు కావచ్చు, కానీ వాళ్ళు కూడా ప్రకృతి వదిలేశారు కదా శరీరాలు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది ఏంటి? నీకు తెలిసిన విషయమే నువ్వు చెప్తావు, నీకు తెలియని విషయం నువ్వు చెప్పలేవు అంటాడు. అది తెలిసిన వారి తర్వాత ఇంకోటి ఏంటి అనగా నీకు ఏది తెలియదో నీకు అది తెలియదు, అంతే కదా. అది తెలిసిన వారికి ఇతరులకు ఉన్నా నీకు లేదు. ఇప్పుడు సపోజ్ కొంతమంది గురువులు ఋషులు చెప్పారనుకో, ఎవరు తర్వాత మనం శంకరాచార్య గారి తర్వాత వచ్చినటువంటి యోగులు చెప్పారనుకో, శంకరాచార్య గారికి ఈ శరీరంలో ఉన్నారు, లేదా ఈ దేశంలో పుట్టాడు, ఈ రాష్ట్రంలో పుట్టాడని చెప్పారనుకో, వాళ్ళకి తెలిసేమో కానీ నాకు తెలియదు. అంటే తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చేమో, వాళ్ళకి తెలిసింది నాకు తెలియదు. ఎవనికి ఏది ఉన్నా వానికి అదే తెలిసి ఉండును, ఇతరులు ఉన్నా నీకు లేదు. ఎవరికి ఏది ఉన్నా వాళ్ళకి అంటే ఎవరికి వాళ్ళకి ఏ విషయమైనా తెలుస్తుందబ్బా. ఒకళ్ళకి తెలిసింది. ఇప్పుడు నా భావంతో నేను ఏదైనా చెప్తాననుకో, అవతల వాళ్ళకి అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సత్యం చెప్పినా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు? వాళ్ళ భావాలు అవి మంచి భావాలు, ఇదే కరెక్ట్ అనేటువంటివి స్టాంప్ వేసుకొని కూర్చున్నారు. మనతోనే ఉంటూ మనం ప్రాణం పెడుతున్నటువంటి మన భార్యాభర్తల సంబంధం, తల్లి కూతుళ్ళ సంబంధం, ఆ తర్వాత సిబ్లింగ్స్, ఎక్కడ చూసినా ఎవరి మనసు వాళ్ళదే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. వాళ్ళ మనసులో ఉన్నదేది మనకి తెలియదు. మనం ఏమనుకుంటాం? మనకి తెలిసిందే మనం కరెక్ట్ అని మనం అనుకుంటాం. వీటన్నిటికీ కారణం, ఘర్షణకి కారణం అదే. ఈ మహానుభావులు ఘర్షణ లేకుండా ఎలా జీవించాలో చెప్పారు తప్ప ఆ దైవత్వం గురించి ఎక్కడ పెద్దగా వివరంగా మాట్లాడిన వ్యవహారం ఏమీ లేదు. అనగా పదార్థం ముందుగా మన జ్ఞానంలో ప్రవేశించి తర్వాత ఉన్నదిగా వ్యవహారానికి ఉపయోగపడుతున్నది. అంటే అర్థం ఏంటి? పదార్థం మనకి కంటికి కనపడుతున్నది. ఏంటి పదార్థం? సపోజ్ ఒక పెద్ద బుట్ట ఉంది, ఆ బుట్ట అనేది ఒక పదార్థం. ఆ పదార్థం అనేది ఇప్పుడు నాకు తెలుసు అనుకో, పదార్థం అది నా జ్ఞానంలోకి ప్రవేశించింది. అంటే ఏంటి? నేను ఇది బుట్ట అనే విషయాన్ని గ్రహించాను. బుట్టలో రేగుపళ్ళు ఉన్నాయి, నాకు రేగుపళ్ళు అంటే చాలా ఇష్టం. ఆ బుట్టలో ఉన్న రేగుపళ్ళు నాకు తెలిసింది. అవి ఎక్కడ ప్రవేశించాయి? బుట్ట రేగుపళ్ళు నా జ్ఞానంలో ప్రవేశించాయి. నా జ్ఞానం అంటే మళ్ళీ వేరే ఏం కాదు, నా మనసే. మనసు స్థితి అంటే శరీరం వరకే మాట్లాడుకుంటే మనసు, శరీరాన్ని కనుక దాటి మాట్లాడుకుంటే జ్ఞానం, చైతన్యం, భగవతత్వం. అంటే ఏంటి? నాకు తెలిసిన పదార్థం మాత్రమే నాలోకి ప్రవేశిస్తుంది. అంటే నిజం చెప్పాలంటే పదార్థంలో ఉన్నది, నాలో ఉన్నది, కంటికి కనపడుతున్నదంతా సర్వత్రా ఉన్నది జ్ఞానమే. అందుకని ఇప్పుడు దీని జ్ఞాన విజ్ఞాన యోగంలో చెప్తాడు. మనకి తెలిసినది, మనకు అనుభవంలోకి వచ్చింది మాత్రమే మనకి తెలుస్తుంది. మనకు అనుభవంలోకి రానిది అవతల వాళ్ళు ఎవరైనా చెప్పినా మనకు అర్థం కాదు. మన అనుభవంలో ఉన్నవి అవతల వాళ్ళకి చెప్పినా వాళ్ళకి కూడా అర్థం కాదు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంకేం చెప్తున్నాడు? కావున పదార్థాల యొక్క అస్తిత్వం, ప్రకాశం రెండు జ్ఞానంపైనే ఆధారపడి ఉన్నది. ఇప్పుడు అస్తిత్వం అంటే ఏంటి? ఉండడం, అంతే కదా. ప్రకాశం అంటే ఏంటి? తెలియడం. ఈ ఉండడం తెలియడం కూడా దేని మీద ఆధారపడి ఉన్నది?
మన జ్ఞానం మీదనే ఆధారపడుతుంది. అంటే ఏంటి, నాకు తెలుసుంటే నాకు ఆ రెండు విషయాలు అర్థమవుతాయి. అంటే ఏంటి, ఇది ఉన్నది, ఇది నాకు తెలుస్తున్నది అనేటువంటి విషయం. అంటే అల్టిమేట్ ఏం చెప్తున్నాడు, ఉన్నది ఒకటే జ్ఞానమే. అంటే జ్ఞానం అనేది అఖండం అంటాడు. అంటే ఏంటి అది, ఇప్పుడు జ్ఞానం అనేది కాసేపు తెలిసింది నాకు కాసేపు తెలియలేదు అంటానికి లేదు కదా. జ్ఞానం అనేది నిరాకారం. సో జ్ఞానమే చితి. అంటే ఈ జ్ఞానానికి ఇంకొక పేరు ఇక్కడేం మెన్షన్ చేస్తున్నాడు, జ్ఞానం అంటే చితి అంటాడు. చితి అంటే చైతన్యం. తర్వాత చితి వలననే పదార్థాలకు అస్తిత్వం ప్రకాశం కలుగుతున్నది. అంటే ఏంటి, ఆ భగవతత్వం అనేటువంటి జ్ఞానం చైతన్యం ఉండడం వల్లనే ఒక పదార్థం ఉన్నదనేటువంటి విషయం అది మనకు తెలియడం ఉండడం తెలుస్తుందన్నారు. అందుకే ఇక్కడ చెప్పినటువంటి భాష ఏంది, ఇక్కడ ఈయన సచ్చిత్ ఆనందం అని సచ్చిత్ ఆనందం అని వేరే పుస్తకాల్లో వాడారు. సత్ అంటే ఉండడం, చిత్ అంటే తెలియడం, దేనికోసం, ఆనందం కోసం అంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆ అస్తిత్వం ప్రకాశం కూడా దేని వల్ల ఉన్నది, జ్ఞానం వల్ల ఉన్నది. అంటే భగవతత్వ జ్ఞానం భగవతత్వ చైతన్యం కనుక లేకపోతే ఈ ఉండడం కానీ తెలియడం కానీ అనేటువంటి వ్యవహారం లేనే లేదు అంటాడు. అంటే చితి వలననే పదార్థాలకు అస్తిత్వం ప్రకాశం కలుగుతున్నది. అంటే ఆ చైతన్యం భగవతత్వ చైతన్యం వల్లనే ఈ మనం ఉండడం కానీ మనకు తెలియడం కానీ తెలుస్తుంది. అంటే ఇప్పుడు నా సంగతే తీసుకుందాం. ఇప్పుడు నేనున్నానని నాకు తెలుస్తుంది, అంతే కదా. నేను అంటే ఎవరు అన్నా, నేను నా దగ్గర ప్రాణం అనుకుందాం కాసేపు, లేదంటే జీవ చైతన్యం అనుకుందాం. ఉండడం అనేది ఉండబట్టే కదా మాట్లాడుతున్నాం. దేన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాము, తెలిసింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఏంటి ఆ తెలిసింది, దాన్ని ప్రకాశం అంటాడు. అంటే ఇప్పుడు ఏంటి, ఒక్కొక్క చోట ఒక్కొక్క పదం వాడతారు. ప్రకాశం అంటే ఏంటి, వెలుగు జ్యోతి తెలియడం. భగవతత్వం మా హృదయంలోనే వెలుగుతున్న జ్యోతి రూపంలో ఉన్నాడు అంటారు. జ్యోతి అంటే ఏంటి, ప్రకాశం అంటున్నాడు. ప్రకాశం అంటే ఏంటి, ఆ భగవతత్వం అనేది సర్వత్రా ఉంది, నాతో నువ్వు ఉన్నది అనేటువంటి ఒక భావాన్ని నేను పెట్టుకొని ఆ భావాన్ని నేను ఫీల్ అవుతూ ఉన్నాననుకో, కొన్నాళ్ళు అయ్యేటప్పటికి అదే భావంలో నేనున్నాననుకో, అది నేను అయిపోతాను అంటాడు. మనం ఏదనుకుంటే అది అయిపోతూ ఉంటారు. ఎందుకు, ఎప్పుడైపోతాము, మనం కూడా పరమాత్మతత్వం అనేది సర్వత్రా స్వతంత్రంగా స్వచ్ఛంగా ఎలా అయితే ఉండడం జరిగిందో, మనం కూడా సర్వత్రా స్వచ్ఛంగా కనుక ఉండగలిగితే మనం దానికి మనకి తేడా లేదు అని చెప్పటం అన్నమాట ఇక్కడ. అంటే ఏంటి, చితి వలననే పదార్థాలకు అస్తిత్వం ప్రకాశం కలుగుతున్నవి. కావున ప్రతిబింబముల యొక్క అస్తిత్వం ప్రకాశం, దర్పణం యొక్క అస్తిత్వం ప్రకాశం కన్నా ఎలా భిన్నం కాదో, అలాగే పదార్థాల యొక్క అస్తిత్వం చితి యొక్క ప్రకాశం కన్నా భిన్నం కాదు. అలాగే చితియే జగత్తు యొక్క అస్తిత్వం. అందువల్ల సర్వం చితియే. ఎవరికి అర్థమవుతుందా? అంటే ఏంటి, ఒక అద్దం ఉంది, దర్పణం అద్దం అనుకుందాం. అద్దంలో ఇప్పుడు నేను చూసుకోవటానికి వెళ్ళాను, నేను ఒక బింబం అనుకుందాం. నేను అద్దం ముందు నిలబడటంతో, దర్పణంలో అద్దం ముందు నిలబడటంతో ఏమొచ్చింది, ప్రతిబింబం వచ్చింది, అంతే కదా. అక్కడ అద్దంలో ప్రతిబింబం ఉందా, యాక్చువల్గా లేదు. ఏమున్నది, ఉట్టి అద్దం ఉన్నది. అద్దంలోకి మనం వెళ్ళి నిలబడిన తర్వాత ఈ బింబం ప్రతిబింబంలాగా అంటే కనపడటం మొదలుపెట్టింది. అంటే ఇక్కడ ఏంది, ఇప్పుడు అద్దం వేరా, అద్దం ఉన్నది, మరి దర్పణం బిందువుల్లో ఏది వేరు, ఉన్నదంతా అద్దమే. అంటే అద్దం అంటే సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానమే. ఆ జ్ఞానంలోనే మన కంటికి కనపడుతున్నటువంటి ఇప్పుడు పంచభూతాలనండి, మనమనండి అంతా ఉండడం జరిగింది. కానీ ఇది సపరేట్ కాదు. ఎందుకు, దాంట్లో నుంచి వచ్చిందే కదా. అద్దం ఒక్కటే ఉన్నది, అద్దంలో కనపడుతున్నటువంటి బింబం సపరేట్ కాదుగా, అద్దంలో ఉన్నవే కదా అని చెప్తున్నట్టున్నాడు. ఒక్కసారి మళ్ళీ చదువుతా చూడండి. ప్రతిబింబం యొక్క అస్తిత్వం, ప్రతిబింబముల యొక్క అస్తిత్వం అంటే నా ప్రతిబింబం అద్దం ముందు నిలబడితే, అద్దంలో పడితే నాకు ప్రతిబింబం అవుతుంది. ప్రకాశ దర్పణం యొక్క అస్తిత్వం, అద్దం కనపడుతుంది కంటికి, ప్రకాశం కన్నా ఎలా భిన్నం కాదో అలాగే పదార్థాల యొక్క అస్తిత్వం చితి యొక్క ప్రకాశం కన్నా భిన్నం కాదు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నేను వెళ్ళి నిలబడిన తర్వాత అద్దంలో కనపడినటువంటి ప్రతిబింబం ఎక్కడి నుంచి వచ్చింది, ప్రతిబింబం అద్దం నుంచే కదా వచ్చింది. ప్రతిబింబం రావడానికి కారణం ఏంటి, నా బింబం ఉండబట్టే కదా. ఈ మూడు సపరేట్ కాదుగా, మూడు ఒకటే కదా. అద్దం ఉన్నది, నేనున్నాను, అద్దంలో నా బొమ్మ కనపడింది, ఈ మూడు సపరేట్ కదా. అలానే ఎట్లా సపరేట్ కాదో అలాగే చితియే జగత్తు యొక్క అస్తిత్వం. అంటే ఏంటి చెప్పదలుచుకుంది ఇక్కడ, చితియే జగత్తు యొక్క అస్తిత్వం అంటే ఇప్పుడు చైతన్యానికి జ్ఞానానికి నామరూపాలు లేవు, అంతే కదా. ఆ నామరూపాలు లేనటువంటి భగవతత్వానికి కనపడుతున్నటువంటి అస్తిత్వం ఎవరు, ప్రపంచమే అంటాడు. అంటే ప్రపంచం అస్తిత్వం. అందువలన సర్వము చితియే. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనకి మాట్లాడుకోవాల్సింది ఏంటి, లోపల బయట అని మాట్లాడుకుంటున్నాం. జ్ఞానం లోపల ఉన్నది జ్ఞానం వ్యక్తమైంది ప్రపంచం. అంటే ఏంటి, ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మూడు వ్యక్తమైంది ఎక్కడి నుంచి,
ఆ చైతన్యం నుంచే వ్యక్తమైంది. అంటే ఉన్నది ఎవరు? ఒక్క చైతన్యమే ఉన్నది, ఒక్క జ్ఞానమే ఉన్నది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడి నుంచే వచ్చాయి. సపోజ్ అది లేదనుకో, జగత్తు లేదు, జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంది? లోపల ఉన్నది చైతన్యమే, జ్ఞానమే. బయట కనపడుతున్నది దానికి సంబంధించిన జ్ఞానమే. అందుకని ఇప్పుడు ఎంతసేపు చెప్పినా ఒకటే 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 అనే కదా అద్వైత సిద్ధాంతం. ఇప్పుడు అది ఒకటే, దాని ద్వారా వ్యక్తమైనటువంటి ఇది ఒకటే, ఈ రెండు కలిపి ఒకటే. ఇన్ని లేవు, ఈ ఒకటే ఉన్నది. ఏముంది ఆ ఒకటి? ఒకటి సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానానికి ఏమేమి పేర్లు ఉన్నాయి? ఆ జ్ఞానానికి చైతన్యం అన్నాడు, మూలం అన్నాడు, కేంద్రం అన్నాడు, భగవాన్ అన్నాడు, పరమాత్మ అన్నాడు, ఆ తర్వాత బ్రాహ్మణ్ అన్నాడు, ఆ తర్వాత భూమ అన్నాడు, ఇన్ఫినిట్ అన్నాడు, అబ్సల్యూట్ అన్నాడు, చలనం లేదన్నాడు, చలనం కదలకలేదు కదా, గుణాలు లేదన్నాడు, నిర్వికల్పం అన్నాడు. ఇవన్నీ దానికి సంబంధించిన పదాలే. అల్టిమేట్ ఏంది? దాన్ని మన మనసుతో కానీ, మన బుద్ధితో కానీ, మన తెలివితేటలతో కానీ దాన్ని మనం గ్రహించలేము. కాకపోతే మనం ఎలా తెలుసుకుంటాము? నా దగ్గర అదే ఉంది కాబట్టి నేను భౌతికమైనటువంటి విషయాలకి పిసరంతా కూడా విలువ ఇవ్వలేదు అనేటువంటి విషయం కనుక నాకు గ్రహిస్తే అల్టిమేట్గా నేను ఆ తత్వంలోనే ఉంటాను. ఎప్పుడు నేను భౌతిక విషయాలకు విలువ ఇవ్వకుండా ఉంటాను? ఎవరి దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎవరి దగ్గర నుంచి నేను ఆశించకూడదు. అందుకని అన్నిటికంటే అత్యుత్తమ మార్గం ఏంటి? చెవులు వింటాయి, కళ్ళు చూస్తాయి, ఏం చూసినా ఏం చేయకపోయినా ఈ సృష్టికి కనపడుతున్నటువంటి దృశ్యం అంతా కూడా భగవతత్వమే అనేటువంటి విషయంగా ఎంత నిశ్శబ్దంగా చూస్తూ ఏం మాట్లాడకుండా ఉండగలిగితే అంతకంటే వండర్ఫుల్ కండిషన్ ఇంకేం లేదు. అది అంత తేలిక కాదు. ఎందుకంటే వ్యవహారాలు నడవాలంటే వాళ్ళు మాట్లాడాలిగా. నాకు ఇది కావాలి, అడగంది ఎవరు తీసుకొచ్చిస్తారు? చెప్తాము, ఒకసారి ఇవ్వలేదు, తీసి అక్కడ పడేస్తాం. అంటే అర్థం ఏంటి? అంటే ఉన్నది ఒక చైతన్యం తప్ప ఇంకొకటి ఏమీ లేదు తల్లి. అనవసరంగా నువ్వు ఘర్షణ పడి భౌతికానికి సంబంధించిన తర్వాత పిసరంతా కూడా నువ్వు విలువ ఇవ్వకుండా హాయిగా ఆ చైతన్య స్థితిలో నువ్వు ఉండవమ్మా అన్నట్టు చెప్పడం అర్థమవుతోంది. తర్వాత ఇంకా చాలా ఉంది మాట్లాడదు. అందువలన సర్వము చితియే. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి? సర్వము చితియే అంటే సర్వము చైతన్యం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. మనం కూడా ఆ చైతన్యంలో భాగమే అన్నట్టు చెప్పడం జరిగింది. రేపు కంటిన్యూ చేస్తాం. ఆల్రెడీ 1/2 అవర్ దాటిపోయింది. వండర్ఫుల్ టెక్స్ట్. ఇంత అంటే చెప్పడం అంటే అల్టిమేట్గా చెప్పదలుచుకుంటే ఏముంది? ఒకటే ఒక సెంటెన్స్, ఆ చైతన్యం, ఆ జ్ఞానం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. మన దగ్గర ఉన్నది కూడా అదే జ్ఞానం. కాకపోతే మనది లిమిటెడ్. మన మనసులో ఏముందో మనం బయట చూస్తాం. మనకు తెలియని విషయం మనకు తెలియదు. అన్లెస్ అండ్ అంటిల్ ఎక్స్పీరియన్స్ చేసిందాక అది ఉన్నదనేటువంటి విషయం కూడా మనకు అనుభవంలోకి లేదు. ఇంకా ఏం చెప్తాడు? నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేవు అంటాడు. ఎందుకు చేయలేవు అంటాడు? ఇదంతా కూడా ఉన్నదంతా ఒకటే అయినప్పుడు నువ్వు భేదం ఉంటే అనుభవానికి తెచ్చుకుంటావు, భేదం లేకపోతే అనుభవానికి ఎట్లా తెచ్చుకుంటావు? అందుకని ఏం చేస్తున్నాడు? నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేవు కాబట్టి భేదంగా నిన్ను ఇబ్బంది పడుతున్న వాటికి విలువియ్యవాకు. అదే నీ చేతిలో ఉన్నది ఒకటే ఒక మార్గం. భేదంగా నీ ప్రపంచం భేదంగా కనపడుతుంది, నీ దగ్గర ఉన్న మనుషులు భేదంగా కనపడుతున్నారు, వస్తువులు భేదంగా కనపడుతున్నారు. ఇవన్నీ ఉండని, నీకేం సంబంధం లేదు, వీటితో ఏం సంబంధం లేదు. నీ ద్వారా జరుగుతున్న పని క్యాజువల్గా చేసుకుంటూ అల్టిమేట్ నేనే చితి, నేనే చైతన్యం, నేనే జ్ఞానం అనేటువంటి స్థితిలో ఉండి కనుక కండక్ట్ చేస్తూ ఉంటే ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలకి ఏమంటారు దాన్ని? జస్ట్ లైక్ పిసరంతా కూడా విలువ కనుక ఇవ్వకపోతే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. కానీ కష్టం, ప్రయత్నం చేయడమే కదా దేనికైనా. అంటే ఇప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక సాధన ఏంటి? ప్రపంచాన్ని, జీవత్వాన్ని జీరో చేయి, బంధువుల్ని జీరో చేయి, వస్తువుల్ని జీరో చేయి, నీ ఇంద్రియాలను జీరో చేయి, నీ ఇష్టాలు అయిష్టాలని జీరో చేయి. ఎక్కడ ఈ జీరో చేసేది? నీ మనసులో. అంటే మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా కనుక ఉండగలిగితే నీది 100% జ్ఞానస్థితి. ఆ జ్ఞానస్థితి కొంచెం ప్రయత్నం చేస్తే మనం భగవతత్వం ద్వారా పొందటం అనేటువంటి విషయాన్ని తీసి పక్కన పడేస్తే 100% మనసుని ప్రశాంతంగా అయితే ఉంచుకోవచ్చు. మనసు ప్రశాంతంగా ఉంటే ఏది చూస్తే నీకు ఏది అర్థం అవుతుంది, రాబోయే సమస్యలని ముందే గ్రహించడం జరుగుతుంది. ఓహో, ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలా అని ప్రతి అనుభవంలో నేర్చుకోవటం మొదలు పెడతాం. ఒకసారి నేర్చుకున్న తర్వాత నేర్చుకుందామని ఆలోచన వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకోం. పొరపాటున రిపీట్ అయినా మళ్ళీ 3వసారికైనా జాగ్రత్తగా ఉంటాం. పాపం అదే చెప్పారు తప్ప ఎక్కడో స్వర్గం ఉంది, నరకం ఉంది, నేను ఎత్తుకుపోతారు ఏమీ చెప్పలే అని మన అనుభవంతో మనం మన మనసుని హ్యాపీగా ఉంచుకోవటం మాత్రమే చెప్పారు. రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.